ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా భయంకరంగా అరుపులు ఉండవు, ఒక్కసారిగా షాక్ ఇవ్వదు, కానీ మెల్లగా మీ మనసులోకి చొచ్చుకుపోయి చివరి వరకు మీ ఆలోచనల్ని వదలని సినిమా. ఈ సినిమా 2015లో విడుదలైన ఒక కొరియన్ మిస్టరీ హారర్ చిత్రం. మరి లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. ఇది కేవలం భూతాల కథ కాదు. ఇది నమ్మకం, భయం, అనుమానం మరియు మనుషుల బలహీనతల కథ. ఈ వీడియోలో నేను కథని పూర్తిగా చెప్తాననుకోకండి. ముఖ్యమైన రహస్యాలు మీకే వదిలేస్తాను. కాని సినిమా ఎందుకు ప్రత్యేకమో, ఎందుకిది ఇప్పటికీ చర్చలో ఉందో అది మాత్రం స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తాను. ఈ కథ జరుగుతుంది ఒక చిన్న కొరియన్ గ్రామంలో. అక్కడ జీవితం చాలా నెమ్మదిగా సాగుతుంది. ప్రజలు ఒకరినొకరు తెలుసుకుంటారు. పెద్దగా నేరాలు, సమస్యలు ఉండవు. కథలో మన హీరో ఒక సాధారణ పోలీస్ ఆఫీసర్. అతను ధైర్యవంతుడు కాదు, తెలివైన డిటెక్టివ్ కూడా కాదు. అతను మనలాగే ఒక సాధారణ మనిషి. తన పని, కుటుంబం, చిన్న చిన్న భయాలు అంతే. కాని ఆ గ్రామంలో ఒక్కసారిగా వింత సంఘటనలు మొదలవుతాయి. హత్యలు, కుటుంబాల్లో హింస, కారణంలేని పిచ్చి ప్రవర్తనలు. ఈ సంఘటనలన్నింటికీ ఒకే ఒక్క అనుమానాస్పద పేరు వినిపిస్తుంది. గ్రామంలోకి ఇటీవలే వచ్చిన ఒక జాపనీస్ వృద్ధుడు. అతను ఇతరుల్లా మాట్లాడడు, ఇతరుల్లా జీవించడు. అతని మీద అనుమానపు భావముంటుంది అక్కడి ప్రజలకి. గ్రామ ప్రజలు నెమ్మదిగా నమ్మడం మొదలుపెడతారు, ఈ అన్ని దారుణాలకు అతనే కారణమేమో అని. కాని సినిమా ఇక్కడే ఒక ప్రశ్న వేస్తుంది. నిజంగా అతనే కారణమా, లేక మనం భయంతో ఎవరో ఒకరిపై నేరం మోపుతున్నామా? ఇక్కడ్నుంచే ద వెయిలింగ్ మనతో ఆడుకునే ఆట మొదలవుతుంది. ఈ సినిమా భయపెట్టే విధానం వేరు. ఇక్కడ జంప్ స్కేర్స్ తక్కువ, కాని అసౌకర్యం ఎక్కువ. మీరు చూస్తూ ఉంటే మీకిలా అనిపిస్తుంది, ఏది నిజం, ఎవరి మాట నమ్మాలి? దేవుడిని నమ్మాలా, శాస్త్రాన్ని నమ్మాలా, లేక అనుభవాన్ని? హీరోకి ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య అతని కుటుంబానికి చేరుతుంది. ఇక్కడే సినిమా పూర్తిగా మారుతుంది. ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్ నుంచి ఒక వ్యక్తిగత పోరాటంగా మారుతుంది. షామనిజం, ఆచారాలు, ప్రార్థనలు, శాపాలు ఇవి అన్నీ చాలా రియలిస్టిక్గా చూపిస్తారు. ఇక్కడ ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అని స్పష్టంగా చెప్పరు. అందుకే ఈ సినిమా మీకు సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలిస్తుంది. నమ్మకమనేది మనల్ని కాపాడుతుందా, లేక మనల్ని నాశనం చేస్తుందా? ద వెయిలింగ్ ప్రత్యేకత ఏంటంటే ఇది మిమ్మల్ని ఒక నిర్ణయానికి రానివ్వదు. మీరొక నిర్ణయం తీసుకున్నా తర్వాత సీన్లో అదే తప్పనిపిస్తుంది. ఇది చాలా అరుదైన స్క్రీన్ప్లే. సినిమా చూస్తున్నంతసేపు మీరు కూడా హీరోలాగే ఉంటారు, భయంతో, అయోమయంతో, తప్పు నిర్ణయాలు తీసుకుంటూ. ఇది హారర్ సినిమా మాత్రమే కాదు, ఇది ఒక మనోవిజ్ఞాన ప్రయోగం. ఈ సినిమా ముగింపు మీకు నచ్చవచ్చు లేదా అసహనంగా అనిపించవచ్చు. కాని ఒక విషయం మాత్రం నిజం, ఈ సినిమా మీ మనసులో చాలా రోజులపాట మిగిలిపోతుంది. మీరు క్లియర్ ఆన్సర్స్ కోరుకుంటే ఈ సినిమా మీకోసం కాదు. కాని ఆలోచించడానికిష్టపడితే, భయాన్ని అర్థం చేసుకోవాలంటే ద వెయిలింగ్ తప్పక చూడాలి. ఇది ద వెయిలింగ్ ఒక కొరియన్ మిస్టరీ హారర్ సినిమాపై నా వివరణ. ఇలాంటి మరిన్ని ఇంటెలిజెంట్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ తెలుగులో కావాలంటే AI మూవీ మ్యాజిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను స్వేచ్ఛ. మళ్ళీ మరో కథతో కలుద్దాం.